నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో మనం గురుడు మార్పు వలన అంటే 3 రాసులు ఒకేసారి మారటం వలన 2025 నుండి ఈ 2026లో మనం చాలా రకాల చేంజెస్ చూసామని మీరు తెలియజేశారు గురుగారు. ముఖ్యంగా బంగారం రేటు విపరీతంగా పెరుగుద్ది దాని వలన అని తెలియజేశారు. సేమ్ ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ సేమ్ గురుడు 3 రాసులు ఒకేసారి మార్పు చెందుతున్నాడు. మరి దీనివల్ల ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎట్లాంటి మార్పులు చూస్తామంటారు? గోల్డ్ రేట్ చూస్తే ఇప్పటికే చాలా పెరిగి కూర్చుంది. ఇంకా ఎట్లా ఉంటుందంటారు? ఒకసారి ఇవన్నీ చెప్తారా? తప్పకుండా అండి. మనకి పోయిన సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ప్రారంభంలో మనం చెప్పుకున్నాం ఏమంటే ఈ సంవత్సరం 3 రాసులు మారుతున్నాడు గురువు. ఇది యుద్ధాలకి, గోల్డ్ రేట్ పెరగడానికి, అందులో సిల్వర్ రేట్ విపరీతంగా పెరగడానికి కారణం అవుతుందని చెప్పుకున్నాం. అప్పుడు ఏంటంటే వృషభంలో ఉన్నాడు ఆ సంవత్సరం ప్రారంభంలో. వృషభంలో ఉండి మిథునంలోకి వెళ్ళి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మిథునంలో కూర్చున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో మిథునంలో ప్రారంభమై కర్కాటకంలోకి వెళ్ళి సింహంలోకి వెళ్ళిపోతాడు. దీనివల్ల ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా 100% ఈ యొక్క గోల్డ్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది, తగ్గేదైతే లేదు. ఒకవేళ తగ్గినా, ఒక 10,000 తగ్గినా మళ్ళీ 15,000 పెరుగుతుంది, తగ్గినట్టు అవ్వదు. హడావిడిగా ఒక 20,000 తగ్గింది, అమ్మయ్య తగ్గింది అనుకునే సరే మళ్ళీ ఒక నెల రోజుల్లో మళ్ళీ పెరిగింది అనుకోండి. తగ్గితే ఎప్పుడు హ్యాపీ కొనేవారికి అంటే మనకి గతంలో వచ్చినటువంటి 70,000కి 80,000కి వస్తే అప్పుడు హ్యాపీ. ఏదో 20,000 తగ్గి 5,000 పెరిగి మళ్ళీ 30,000 పెరిగి మళ్ళీ 5,000 తగ్గితే దానికి ఇది లేదు. అంటే ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు చాలామంది పాపం ఇది పెరగదేమో అని భయపడే వాళ్ళు ఉన్నారు. అయ్యో ఎక్కువలో కొనేసామని, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసిన వాళ్ళు అనుకుంటారు. లేదా నెక్స్ట్ ఇయర్ పెళ్ళి ఉందనుకోండి, ఒక అమ్మాయిది ఎవరిదైనా ఇంట్లో ఆడపిల్లతో పెళ్ళి ఉంది, అప్పుడు ఏంటి ప్లానింగ్ వాళ్ళు ఏం వేసుకుంటారు, నెక్స్ట్ ఇయర్కి ఏమైనా తగ్గుతుందని ఇప్పుడు కొని అనవసరంగా మనం తొందరపడి కొనేయడం ఎందుకు లేని అనుకుంటారు. అవును, అలానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి కూడా. అవును. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇది తగ్గేదైతే ఏం చూపించట్లేదు. ఏదో మీకు లక్కీగా ఆ టైంలో కొనేటప్పుడు 5,000, 7,000, 2,000 తగ్గితే తగ్గిందని అనుకోండి, కానీ ఒకటేసారి 60,000-70,000కి వచ్చేసే ప్రసక్తి అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకు కారణం ఏమిటి అంటే గురువు ఇంత ఫాస్ట్గా మూమెంట్ ఉన్నప్పుడు, గురువు యొక్క రాసుల్లో శని ఉండడము, మరలా మనకి రాహు శని యొక్క రాసులో రాహు ఉండడం, ఈ ప్రభావం ఏం చెప్తుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్. మళ్ళీ పెరుగుదలలు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది, ఇలాంటివి ఉంటాయి. కానీ మనకేదో 60,000-70,000కి వస్తుంది, మీరు వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేసుకోండి, అనవసరం ఇప్పుడు కొనకండి అని మాత్రం నేను చెప్పను. 60,000-70,000కి అసలు రాదు. పాపం చాలా మంది వస్తుందని ఆశపడుతున్నారు, వాళ్ళు ఆశపడడంలో తప్పు లేదు. 1 lakh ఏమైనా వస్తుందా గురుగారు? కష్టం అండి, 1 lakh రావడం కూడా కష్టమే. నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను, అది ఏదైనా ఒక మాలిక్యూల్ తేడా ఉంటుంది వెండికి, పాదరసానికి, బంగారానికి. అది ఏదైనా టెక్నాలజీ వస్తే 10,000 దొరకొచ్చేమో, కానీ 1 lakh అయితే రాదు, కష్టం అని చెప్పాను. ఎందుకంటే ఈ గ్రహస్థితులు అలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ యుద్ధ సంబంధించినవి జరిగేటప్పుడు కూడా సర్వసాధారణంగా ది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్గా తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం చెప్తా చూడండి, మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం, రూపాయి యొక్క రూపం మారనుంది అని. అవును. ఈ డాలర్తో ఎక్స్చేంజ్ జరుగుతుంది మొత్తం ప్రపంచం మొత్తము కూడా. ఈ డాలర్తో ఎక్స్చేంజ్ అనేటువంటిది ఆగిపోయి బంగారంతో ఎక్స్చేంజ్ జరిగే రోజులు రాబోతున్నాయి. బంగారము ఎక్స్చేంజ్ చేసుకునే ఇది రాబోతుంది, చెప్పాలంటే వస్తుంది కూడా, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి దేశము కూడా డాలర్తో చేస్తుంటుందండి ట్రేడ్ అనేది, ట్రాన్సాక్షన్స్. అవును, డాలర్తో చేసే ట్రాన్సాక్షన్ గోల్డ్లోకి మారుతుంది. ఎందుకంటే గోల్డ్ కారకుడైన గురువు అతిచారంగా రవిరాశులకు వస్తున్నాడు, మిథునం నుంచి కర్కాటకం నుంచి ఇది. ఇప్పుడు మిథునంలో ఉన్నాడుగా, జూన్ 2వ తేదీ కర్కాటకంలోకి వస్తున్నాడు. జూన్ 2 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటకంలో ఉండి, నవంబర్ 11 నుంచి సింహంలోకి వచ్చి 1-2 months అట్లా ఉండి మళ్ళీ వెంటనే వక్రిస్తాడు. వక్రించడం కాదు, కానీ 3వ రాశి వరకు వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే వచ్చాడు. అలా ఎప్పుడైనా 3 రాసులు గురువు మారితే జన నష్టం ఎక్కువగా జరుగుతుంది. అందుకే చూడండి యుద్ధాల్లో ఎంతమంది చనిపోతున్నారు. లాస్ట్ ఇయర్ జరిగిన పరాభవం మనకి విశ్వవసు నామ సంవత్సరంలో మారినందుకు ఇంత, ఇప్పుడు మళ్ళీ పరాభవ నామ సంవత్సరంలో కూడా మారుతున్నాడు కాబట్టి యుద్ధాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మనం పోయిన సంవత్సరమే దాన్ని చెప్పాం, అతిచారంలో 3 రాసులు మారుతున్నాడు, ఇది సిల్వర్కి చాలా ఇది, ఇప్పుడు గోల్డ్ కూడా పెరగనుంది, కాబట్టి దయచేసి 60,000కి 70,000కి వస్తుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి అలాగా. గురుగారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకునే వాళ్ళకు ఇప్పుడున్న రేటు బట్టి కొనాలంటారా, లేకపోతే ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా? మంచి ప్రశ్న వేశారండి. ఇక్కడ ఏంటంటే
మనకి ఈ మిథున రాశిలో గురువు ఉండడం వలన షేర్ మార్కెట్ రోజుకు ఒకలాగా ఉంటుంది, క్రాష్ అవుతుంది, అది కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనేసుకోండి. ఇప్పుడు తగ్గింది అనిపించింది, అమ్మాయి నిన్న ఈ వారంలో ఇది తక్కువగా ఉంది, అప్పుడు కొనుక్కోండి, తప్పేం లేదు. ఎందుకంటే మీరు కొనుక్కున్న నష్టపోయేది ఉండదు ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ పెరుగుతుంది ఎక్కడో దగ్గర. పెరిగినప్పుడు అమ్మేసుకుంటారు, ఏముంది. 10,000 తేడా వచ్చింది అనుకోండి, అమ్మేశారు. ₹1,00,00,000 పెట్టి బంగారం కొన్నారు, 10,000 పెరిగింది, ఒక 10,000 రూపాయలు తేడా వచ్చింది, 10% తేడా వచ్చింది, 10 లక్షలు వచ్చినట్టేగా. అంతే. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకుంటే కనుక బెస్ట్ అంటారు. బెస్ట్. సో ఎప్పుడు పెరిగితే మనం దాన్ని బట్టి రీసేల్ అనేది చేసుకోవచ్చు, ఖచ్చితంగా సేల్ చేసుకోవచ్చు, డోంట్ వరీ. గురుగారు అలానే మీరు వచ్చేసి అదే రూపాయి అంటే మారునుంది అని చెప్పారు, అంటే అది ఎట్లా గురుగారు? అది ఇప్పుడు ప్రతి దేశము కూడా ట్రేడింగ్ అనేటువంటిది మన అమెరికన్ డాలర్తో చేస్తుందండి. మరి అమెరికన్ డాలర్ ఎందుకు అంత పెరిగింది అంటే దాంతో ట్రేడ్ జరగడం వల్ల దాని వాల్యూ పెరిగింది. దాని వాల్యూ పెరుగుతూ పక్కన ఉండేటువంటి దేశాలు రూపీని తగ్గించేస్తుంది. మన వాల్యూ మనం తగ్గించుకోవాలని చూడంగా. ఇప్పుడు ఈ రూపీ వాల్యూ పెరగాలి అంటే గోల్డ్తో ట్రేడ్ జరగాలి. అలా వస్తుంది. గోల్డ్తో ట్రేడ్ జరిగే రోజులు రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి. ఇంకోటి మీకు గుర్తుందో లేదో, మనం పాత 1 month బ్యాక్ వీడియో తీసుకున్నప్పుడు ఫుడ్ గురించి ఒక మాట అన్నా నేను మీకు, ఫుడ్కి ప్రాబ్లం వస్తుందండి అని. అవును. ఇప్పుడు బయట పరిస్థితి చూసారా, ఫుడ్ వండుకోవాలంటే ప్రాబ్లం. ఆ రోజు మీరు నాకు సిలిండర్స్ అన్ని ఒకటేదో తినడానికి అనిస్తే ఏమండి ఫుడ్కి ప్రాబ్లం వస్తుందండి నెక్స్ట్ అని చెప్పాను అన్నాను. వేరే దేశాలు కూడా ధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అన్నాను, గుర్తుందా? అది వస్తుంది నెక్స్ట్. ఆ రోజు గుర్తుందో లేదో మీకు, అదేదో తెప్పించారు కిరణ్ గారి కోసం, ఏదో తింటానంటే నాకు ఇచ్చారు ఆ రోజు. అంటే నిమిత్తం అండి ఇది అన్నాను, గుర్తుందా మీకు? ఇప్పుడు పరిస్థితి ఏంటి చూడండి, బయట హోటల్స్ లో ఈ సిలిండర్స్ ప్రాబ్లం వల్ల బయట తినే వాళ్ళకి పరిస్థితి ప్రాబ్లం వచ్చింది. చాలా చోట్ల వచ్చింది. ఇప్పుడు మెల్లగా ఇళ్లలో కూడా ప్రాబ్లం అయింది సిలిండర్స్. అయితే ఒకటి ఏంటంటే మనకు ఒక 3 నెలల వరకు ఉన్నదండి స్టాక్ అయితే. అయితే ఈ 3 నెలల లోపల గనక మీకు ఈ యుద్ధం ముగిస్తే మంచిది, కానీ ఈ యుద్ధం ముగియదండి, తొందరగా ముగియదు. ఇది లాంగ్ టర్మ్ యుద్ధం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక హీరోసీమా నాగసాకి మీద 1948 ఆ సమయాల్లో బాంబు వేశారు, మీకు తెలుసు కదా, అణుబాంబు. అనుప్రయోగం జరుగుతుంది ఈ యుద్ధంలో ఖచ్చితంగా. ఒక పెద్ద దేశం కంప్లీట్గా డెస్ట్రాయ్ అవుతుంది, ఒక చిన్న దేశం హైలైట్ అవుతుంది దీనివల్ల. అంటే ఓడలు బళ్ళుగా మారేట, అంటే పేద దేశంగా ఉండిపోయింది అనేది ఏమో గొప్ప దేశం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ యుద్ధం వల్ల. చాలా గొప్ప దేశం ఇది, ఇంకా సేఫెస్ట్ ప్లేస్, ఇంక దీన్ని ఎవరు టచ్ చేయలేరు అనుకునేది ఇబ్బంది పడుతుంది. అందులో ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ అండ్ యుఎస్ కంట్రీకి ఈ ప్రమాదం ఉంది ఖచ్చితంగా. మన ఇండియాకి ఏం లేదు, మన ఇండియాకి పెద్ద ప్రమాదం లేదు. ఇది చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను, ఏదో 20-30% వరకు ఉంటుంది, కానీ మిగతా దేశాలకి 100% ఉంటే ఇక్కడ 20-30% ఉంటుంది. సో ఈ యుద్ధం గురించి అయితే క్లియర్ గా మరొక వీడియోలో మాట్లాడుకుందాం గురుగారు, అంటే క్లియర్ గా చేద్దాం. సో ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.